హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి అలసందకాయ ఫ్రై చేస్తున్నాను. సింపుల్ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 పావుల దాకా నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అంతే, తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. పచ్చిమిర్చి, కరివేపాకు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి గోలిన తర్వాత మెంతిపిండి, జీరా పౌడరు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలాకు సంబంధించిన ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళకి తేలేసుకుంటా అలసందకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఫ్రై చేయాలండి. అంతే, కాకపోతే సింపుల్ కర్రీయే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. పప్పుచారు చేసుకున్నప్పుడు అంచుకు ఫ్రై కావాలని అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇంకేం వేయొద్దు. ఇది రసానికి ఫ్రైలు కావాలని అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అలసందకాయ అని ఇక్కడ అంటారండి, మా దగ్గర అలసందకాయ అంటారు. అలసందకాయ కూడా పీచు పదార్థమే కదా, అందుకే ఇది అప్పుడప్పుడు సీజన్లో వండుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా హెల్దీ పెట్టాలి కదా, మనం కూడా హెల్దీ తినాలి కనుక ఇట్లా ఫ్రైలు వట్టిగా తినబుద్ధి కాదు కనుక రసం చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వీడియో కంప్లీట్గా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుచికి సరిపడా వేసుకోండి సాల్టు. అంతే అండి, వేసుకుంటే కారం ఇంకెక్కువ కావాలని అన్నప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు వేసేటప్పుడే కర్రీ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోండి, అట్లయితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో మూత పెడుతూ కలపండి. అంతే, ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.